ఏంటి చూస్తున్నారు? ఏంటిది అన్నా? ఇదేం లేదండి, శాంసంగ్ది. లోపల రోలర్ ఉండిద్ది కదా, వాషింగ్ మిషన్ది, దానికి సంబంధించిన అనమాట. ఏంటిది అది తెల్లగా ఉంది, అటు ఇటు తిప్పుతున్నా అనుకోపాకండి. అది ఇక్కడదే, ఈ వాషింగ్ మిషన్దే. ఈ వాషింగ్ మిషన్ది బట్టలు వేసి రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లోపల గుబ్బ ఒకటి ఊడిపోయింది. అది రోలర్ ప్లేట్ ఉండేది కదా, దానికి సంబంధించిన ఇక్కడ 2 రోలర్స్ ఉంటాయి కదా, 2 రోలర్స్ ఊడిపోయిందంట. దాంట్లో ఒకటైతే ఊడిపోయి వచ్చేసింది బయటికి, ఒకటైతే దానికి ఉంది. మరి అటు ఎట్లా వాళ్ళకి వర్కింగ్ అవ్వదు కదా, కొంచెం ఎమర్జెన్సీ అనమాట. కొంచెం తెలిసిన ఫ్రెండు అయితే ఏంటంటే వాషింగ్ మిషన్ వాడికి ఫోన్ చేస్తే వాడు అందుబాటులో లేడు. ఇక సరే అని చెప్పి మనమే ఓపెన్ చేసి దాన్ని తీసామన్నమాట. చూస్తే అది లోపల ఒకటి ఇరిగిపోయి ఉంది. ఇక ఎందుకులే అని చెప్పేసి 2 తీసుకొచ్చేసి, కొత్తవి 2 తీసుకొచ్చేసి బిగిచ్చేస్తాను అనమాట. దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే అయ్యి, అది లోపల ఉన్న ఈ వాషింగ్ మిషన్, ఇది శాంసంగ్ కంపెనీది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. ఆ లోపలే ఉండేది ప్లేటు, ఆ ప్లేట్లోనే ఈ రోలర్స్ అనేది ఉంటాయి. ఈ కొత్తది రోలర్స్ అయితే పెట్టాను అనమాట. పెట్టి దాన్ని జాగ్రత్తగా తిరుగుతుందా లేదా అని చెప్పి చూసి జాగ్రత్తగా దాన్ని క్లాంప్ అయితే బిగిస్తున్నాను అనమాట. ఏమాత్రం అటు ఇటు వచ్చినా క్లాంప్ విరిగిపోయింది అనుకోండి, ఇంకంతే సంగతి. అంటే ప్లేట్ మార్చుకోవాలి. అదే ఆ క్లాంప్ కనుక నిదానంగా జాగ్రత్తగా బిగించామనుకోండి, స్లిప్ అవ్వకుండా కొంచెం గట్టిగా పట్టుకునేటట్టుగా అది వర్కింగ్లో ఉంటుంది. లేదు బలవంతంగా ఓకే బాగా బిగించేసామనుకోండి, ఏముంది ఆ ఉన్నది కాస్త ఇరిగిపోద్ది. ఇరిగిపోయిందంటే రూపాయి అనుకున్నది 10 రూపాయలు అవుతుంది. కాబట్టి అది వాషింగ్ మిషన్ వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు అందుబాటులో లేడు. కాకపోతే వీడి ఇంట్లో కొంచెం ఫంక్షన్ అయితే ఉంది, చుట్టాలు వస్తున్నారు కాబట్టి, ఎమర్జెన్సీ కాబట్టి ఇక నేనే దాన్ని ఓపెన్ చేసి చూసి చేశానన్నమాట. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదండి, అందుకని నేను వాషింగ్ మిషన్ వాడికి అయితే ఫోన్ చేశాను. ఇంకా వాడు ఫోన్ ఎత్తపోయేసరికి, రాకపోయేసరికి, అందుబాటులో లేకపోయేసరికి, వీడికి అర్జెంట్ అయ్యేసరికి ఇక నేనే ఓపెన్ చేసి దాన్ని తీశానన్నమాట. అది ఎట్లా తీయాలి ఏంటి అనేది ట్రై చేశానండి. ట్రై చేస్తే ఒకటి అవనమాట, ఒకటి ఊడొచ్చింది. ఇక వచ్చినాయి ఎలాగో గుర్తుంటాయి కదా, సేమ్ అలాగే మార్చేసి బిగిచేసామనుకోండి, మనకి వర్క్ అయిపోద్ది, వాళ్ళకి పని అయిపోద్ది. అందుకని దాన్ని జాగ్రత్తగా అయితే ఊరదీసి బిగిస్తానన్నమాట. ఇక దాన్ని జాగ్రత్తగా సెట్ చేసి బిగించిన తర్వాత అవి తిరుగుతున్నాయా లేదా అని చెప్పి 1కి 4-5 సార్లు చెక్ చేశానండి. ఎందుకంటే మళ్ళీ బిగించినాక తిరగలేదనుకోండి, చేసిన పని అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని 1కి